ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ టీమ్ ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఎస్, ఇంత పెద్ద పండగ జరుగుతున్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు బ్యాండ్ మేళం లేకపోతే ఎలాగా కదా, ఉండాలి కదా. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యాండ్ మేళం టీమ్ ఆన్ స్టేజ్. వీళ్ళిద్దరిని చూస్తే విజయ్ దేవరకొండ గారు, రష్మిక మందన గారు కనపడుతున్నారు. అదేం లేదు కదా. ఇండస్ట్రీకి ఎంతో మంది రైటర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ బ్రాండ్ మాత్రం అలాగే ఉండిపోవాలి, అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ మేము అందరం భోజనం చేసేటప్పుడు ఆ రెడీ డి ఈ సినిమాలు అలాంటివే పెట్టుకొని చూస్తామంటే అది కంటిన్యూగా ఎన్నిసార్లు అయినా బోరు కొట్టని కామెడీ రాసింది ఒక కోన వెంకట్ గారే. థ్యాంక్ యూ సో మచ్. మీ హీరో ఎవడైతే ఉన్నాడో మనోడు కష్టం, వాడి సక్సెస్ మాకు ఎంత హ్యాపీని ఇచ్చిందంటే, వాడు ఒక టైంలో డాన్స్ షో అయితే డాన్స్ షో, కామెడీ షో అయితే కామెడీ షో, నాకు ఏదో ఒక రూపంలో యాక్టింగ్ పరంగా నాకు అవకాశం కావాలని వాడు తిరిగినట్టు ఎవరో తిరగలేదబ్బా. కానీ ఈ రోజు వాడి సక్సెస్ మామూలు విషయం కాదు. కోర్టు సినిమా ద్వారా 50 కోట్ల కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ అది ఈ బ్యాండ్ మేళంతో కూడా ఆ రేంజ్ లోనే సక్సెస్ అవ్వాలని. శ్రీదేవి గారు నవ్వడం కాకుండా అప్పుడు మాట్లాడుతుంటారు, మామూలుగా మాట్లాడతారా అని అడిగాను అంతే. సో అతి త్వరలో థియేటర్స్ లో రాబోతున్న ఈ బ్యాండ్ మేళం సినిమా మీరందరూ వెళ్ళి చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. సార్, మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఈ రోజు జరుగుతున్న ఈ బ్లాక్ బస్టర్ ఉగాది సెలబ్రేషన్స్ లో మీరు కూడా కాసేపు ఉండి సరదాగా ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఇప్పుడే ఒక అద్భుతం జరిగింది, ఎందుకంటే గురుగారు వచ్చారు, కోన వెంకట్ గారు, అండ్ అలాగే వాళ్ళ టీం కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి. సార్, యూజువల్ గా అయితే మా వాళ్ళు ఈ కాంబినేషన్ లో స్కిట్స్ గానీ పర్ఫార్మెన్స్ జరుగుతాయి. ఫర్ ద ఫస్ట్ టైం మన మూవీ టీం కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, భాస్కర్ గారు మీ టీం లో మా మూవీ టీం ని కూడా కలిపి ఓ అద్భుతమైన స్కిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. భాస్కర్ గారు, ఐ యు రెడీ? ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. సార్, లొకేషన్ లో ఉన్నాను సార్. రండి సార్. సార్ తమ్ముడు అది సార్ మీ అభిమాని సార్, ఒకసారి కలవచ్చా సార్? అలాగే ఉండు, దూరంగా ఉండు సార్. ఎవరు తమ్ముడు నువ్వు? అదే సార్, ఫోన్ చేశాను కదా. ఓ, నువ్వే నా ఫోన్ చేసింది, చెప్పేం కావాలి? ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, మంచిదిరా. నేను ఆపానా? ఏం కావాలి చెప్పు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే, ఒక మంచి కథ ఉంది సార్ నా దగ్గర. ఏం సార్? ఛాన్స్ ఎతుకుతున్నా. నాకు అద్భుతమైనటువంటి హీరో కావాలి సార్. నాకు తెలిసిన కుర్రోడు ఒకడు ఉన్నాడు. పిలిపియండి సార్. పిలిపిస్తాను. హీరోయిన్ ఎవరిని అనుకుంటున్నావు? సార్, ముందు హీరోయిన్ పిలిపియండి నాకు సార్. తెలిసిన హీరోయిన్ ఒకరు ఉన్నారు. అమ్మా హీరోయిన్ రా. అమ్మాయి బాగుంది సార్. ఓకే సార్. ఓకే. మరి హీరో సార్? హీరోని కూడా పిలిపిస్తా. హీరో హీరోయిన్ లేతగా ఉన్నారు సార్. కదేమన్నా ముదురుదా? లేతదే కదా. హీరో కూడా ఓకే సార్. డైరెక్టర్ ఎవరితోని? నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్. ఆయన పిలిపిస్తా. నాకు హలో రండి. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. హీరోయిన్ అటు నడుచుకుంటూ వస్తుంటుంది. గుండెల్లో నువ్వే, మనసులో నువ్వే, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఐ లవ్ యూ అని ఒక చిన్న లవ్ ప్రపోజల్. ఓకేనా సార్? ప్రాంప్ట్ ఇవ్వండి సార్. ఇంత చిన్న డైలాగ్ ప్రాంప్ట్ లేదు, నా వల్ల అవుతుంది. రెడీ, యాక్షన్. హాయ్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు. కొంచెం హీరోలో ఫీల్ రెడీ, వన్ మోర్, యాక్షన్. హాయ్. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు. కళ్ళు తెరిస్తే నా ముందుకు వచ్చావు. కళ్ళు ముందుకు వచ్చావు. కట్. ఏంటి సార్ కోనా సార్? ఏంటి ప్రపోజల్ సీనా? ఏమైంది? 1946 లో చెప్పేవాళ్ళు ఇలాంటి డైలాగులు. 2026 సార్. ఎలా ఉండాలి? అతను అమ్మాయి గోపు మీద కొట్టి ఐ లవ్ యూ అనాలి. ఆ అమ్మాయి ఇతను గోపు మీద కొట్టేసి ఐ లవ్ యూ 2 అనాలి. తర్వాత వెంటనే కత్తి తీసుకోవాలి, కసా పొడిసి పెళ్లి చేసుకున్నావు అనాలి. వీడు కసా పొడిసి పెళ్లి చేసుకున్నావు అనాలి.
సీన్ అంటే? అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. ఇది ఏం పనిరా? లైట్ మ్యాన్. లైట్ మ్యాన్ వచ్చి నా కథ చెప్పడం ఏంటి సార్? నీకు ఇది ఎన్నో సినిమా? ఫస్ట్ సినిమా. నీకు ఇది ఎన్నో సినిమా? 252. అది మరి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది ఇక్కడ? ఆడికే ఉంది సార్. అతన్నే ఫాలో అవుదాం మనం. విన్నావుగా, ఇద్దరు పొడి చేసుకోండి. అక్కడ కావాలంటే ది ఎండ్ వేద్దాం, కావాలంటే ది ఎండ్ వేద్దాం. రెడీ, యాక్షన్. ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందాం. సరే సార్, ఈ సీన్ వదిలేండి. అమ్మా, తండ్రి చచ్చిపోయిన బాధలో ఉంటాం. ఈ టైంలో నీకు లవర్ గుర్తొస్తాడు. అటువంటి ఒక సాడ్ సిచ్యువేషన్ లో ఒక పాట. కింద కూర్చోము ఇలా మోకాల మీద. రెడీ సార్? ఓకే, రెడీ. కాదు కెమెరామెన్. రెడీ, యాక్షన్. ఏ కట్ 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 కట్. ఏ ఊర్లో తండ్రి చచ్చిపోతే ఈ క్షణం ఒకే ఒక కోరిక అంటారయ్యా? అసలు ఏంటిది? ఏందయ్యా నీ ప్రాబ్లము? ఏడుస్తుంటే చచ్చిపోయేసిన దగ్గర నాకు రొమాన్స్ కావాలి. బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎక్స్ట్రాడనరీ. ఏమయ్యా, థాట్ అదిరిపోయింది. ఓ పని చేద్దాం, పెళ్లి శ్మశానంలో పెట్టి తద్దిరం ఏమొచ్చి ఇక్కడ పెడదాం. నువ్వు ఎన్ని సినిమాలు చేసావు? మొదటి సినిమా సార్. నువ్వు ఎన్ని చేసావయ్యా? 350. ఎవరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇక్కడ? ఆయన ఎక్స్పీరియన్స్. అతన్నే ఫాలో అయిపోదాం. గుర్తుపెట్టుకో, ఎడ్డి తండ్రి పోయాడు, నువ్వు రొమాన్స్ చేసే మూడ్ లో ఉన్నావు. రెడీ, యాక్షన్. కట్ కట్ కట్. ఫెంటాస్టిక్, అదిరిపోయిందయ్యా. ఈ దారుణం చూడలేక పోయిన తండ్రి లేచి వచ్చి ఇద్దరిని పొడిచేశాడు. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు? క్లైమాక్స్ సీన్, విలన్ కి వార్నింగ్ ఇచ్చే సీన్. ఓకే, రెడీ అమ్మా? రెడీ సార్. రెడీ, యాక్షన్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, దాని తర్వాత ఎక్కడికో వచ్చా. నీ మూతి మీద మెలిసింది మోసం అయితే రారా చూసుకుందాం. కట్ కట్ ఆపు. గీదా, ఇంకా నువ్వు 70s లో ఉంటావా, 90s లో ఉంటావా, 80s లో ఉంటావా, 25 ఎక్కడ ఉంటావు చెప్పు. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఇప్పుడు? డైరెక్టర్ గారు, నేను ఎన్ని సినిమాలు చేసిన తెలుసా? 669 సినిమాలు చేసిన. ఓకే, ప్రతి సినిమాలకి ఇదేనా? అట్లా కాదు సార్, ట్రెండ్ మారింది. అట్లా చెప్పొద్దు. అరే దేవేందర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చినా. అరే బయటికి రారా బాబు, బయటికి రారా బాబు. ఒరే ఒక్క నిమిషం, నువ్వు ఎక్కడికక్కడ 40 అడుగులు వేస్తాడు, కెమెరా ఎక్కడ పెడతాడు నాకు అర్థం కాదు. ఎటువంటి సినిమాలు చేసావు? మొదటి సినిమా సార్. ఎటువంటి సినిమాలు చేసావురా? 669. 670 ఇది. కాబట్టి అతని అనుభవానికి గౌరవం ఇవ్వాలి. అతను చెప్పినట్టు చేద్దాం. కెమెరామెన్ రెడీయా? బాబు రెడీయా? రెడీ, బట్ పక్క నుండి చేపించు. లాస్ట్ కు యాక్షన్. అరే దేవేందర్ రెడ్డి, అరే దేవేందర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చినా. నీ ఇంటికి వచ్చినా. నీ నట్టింటికి వచ్చినా. నీ నట్టింటికి వచ్చినా. నీ మూతి మీద, నీ మూతి మీద మొలిచింది మీసమే అయితే. కత్తులతో కాదురా, కత్తులతో కాదురా, కత్తి చూపుతో చంపేస్తా. చూపుతో చంపేస్తా. ఇటు మన సినిమా సూపర్ హిట్ అయ్యా. నిజంగా సినిమాకి డబ్బింగ్ చెప్తే ఈడు వాయిస్ తప్ప ఎవడ వాయిస్ సెట్ అవుతుంది. నేను ఎంత కష్టపడి రాసుకుని కదా సార్. సినిమాకి బ్యాండ్ మేళం అని పేరు పెట్టా సార్. వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా బ్యాండ్ మేళం పెట్టావు కదా. అవును సార్. బ్లాక్ బస్టర్ గ్యారంటీ. అంతే అంటారా? అంతే. ఇది ఇలాంటి సిచ్యువేషన్ జరగదు, బట్ జరిగితే మాత్రం ఈ దారుణాలు జరుగుతాయి. అయితే లేదు, జరుగుతుంటాయి. ప్రొడ్యూసర్ వైపు నుంచి వస్తుంటారు కదా ఫ్రెండ్స్. నీకు ఎక్స్పీరియన్స్ అయింది సార్? అయ్యో సార్, ఇక్కడ మన ఇడేలా పెడితే ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది అంటే ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి సార్? నవ్వే సబ్బా సూపర్ అని చెప్పి ఎక్స్ట్రాడనరీ, మైండ్ బ్లోయింగ్ ఎయిటింగ్ లో తీసేయాలి అంతే. ఎస్ శ్రీదేవి గారు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేశారు, యాక్టింగ్ చెప్పారు, అంతా బాగుంది. ఇలా స్కిట్ లో యాక్ట్ చేయాలని. సో ఆఫ్టర్ 8 years నేను మళ్ళీ ఇప్పుడు స్కిట్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఏం మారలేదు అయితే, బాగా చేశారు. థ్యాంక్స్ అండి. అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేశారు, రెండు బాగా చేశారు అంటున్నాను. మా వాడికైతే అసలు ఇలాంటివన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. బట్ హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్? మళ్ళీ బ్యాక్ టు ది స్టేజ్. ఇలా రావడం అనేది మళ్ళీ నా రూట్స్ అంతా నాకు గుర్తు చేస్తూ ఉంటది. రావడం ప్రతిసారి నాకు చాలా ఆనందంగా ఉంటది. ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్. మీ మాటల్లో ఏమైనా చెప్దాం అనుకుంటే? నేను సూపర్ స్టార్స్ అందరితో పనిచేశా. అవన్నీ ఏంటంటే మనకి పేరుని ఇస్తుంది. కానీ ఒక యంగ్స్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త టాలెంట్ తో పనిచేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళకు కెరియర్ వస్తుంది. సూపర్ స్టార్స్ కన్నా ఎక్కువ తృప్తి నాకు ఇలాంటి యంగ్ టాలెంట్ తోటి కొత్త డైరెక్టర్ పరిచయం చేసినప్పుడు వస్తుంది.
అలాగే బ్యాండ్ మేడం కూడా మనం సతీష్, అలాగే వీళ్ళు ఆల్రెడీ కోర్టు తోటి ప్రపంచాన్ని పరిచయం అయ్యారు, యూత్ లో దూసుకెళ్లిపోయారు. బట్ ఈ సినిమాతో 100% వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ Thank you అండ్ very బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఉగాది సెలబ్రేషన్స్. అందరికి మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ